మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేసుకున్నాం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. దేవుని కొరకు కనిపెట్టుకొని చేయు ప్రార్థన దేవుడు దృష్టించు ప్రార్థన, దేవుడు చెవియొగ్గు ప్రార్థన, దేవుడు ఆలకించు ప్రార్థన. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు 33వ కీర్తనలో దేవుడైన యెహోవాను గూర్చి భక్తుడైన దావీదు రాస్తూ ఆయన కనుదృష్టి ఎవరి మీద నిలుస్తూ ఉందంటే 33వ కీర్తన 17వ వచనంలో 18-19 వచనాల్లో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచు ఉన్నది. ఎందుకనగా మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుటకు, ఎందుకనగా వారిని సజీవులుగా కాపాడుటకు, కరువులో వారిని సజీవులు కాపాడుటకు, మరణం నుండి తప్పించుటకు ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుతూ ఉంటుందని. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నీ కృప కొరకు మేము కనిపెట్టుకొనుచు ఉన్నాము అంటున్నాం. ఆ కృప కొరకు కనిపెట్టుకొని చేయు ప్రార్థన దేవుని దృష్టించు ప్రార్థన, ఆలకించు ప్రార్థన అని దేవునికి ఆనందకరమైన ప్రార్థనగా మనం ఆశ పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యందు కరుణించి మనకు నీతిని, సమాధానమును, సంతోషమును, ఆనందమును, విడుదల, విమోచనము కలుగుచేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ కృప మనల్ని రక్షిస్తూ ఉంది. కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామని, అది మన వలన కలిగినది కాదు, కానీ దేవుడు కరుణించడం వల్లనే, కృప చూపటం వల్లనే, దయ చూపటం వల్లనే మనం రక్షణ పొంది ఉన్నామని, అది ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైన వరమని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందిన కృప, ఆ కృప యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమై అది పాపక్షమాపణను, పాపం నుండి విడుదలను, విమోచనను, నిత్యజీవును అనుగ్రహించడానికి, రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహింపబడటానికి యేసుక్రీస్తు ద్వారా ఆ కృప అనుగ్రహింపబడింది. అది దేవుని ఉచితమైన వరము. మనం పొందుకుంటకు యోగ్యులము కాకపోయినప్పటికీ దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన వరమే కృప. ఆ కృప ప్రత్యక్షమై అని రాయబడి ఉన్నది. కాబట్టి ఆ కృప సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారి కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిందని, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ కృప వలన మనకు సమాధానం కలుగుజేయు దేవుడై ఉన్నాడని, మన ప్రార్థన ఆలకించు దేవుడు, ఆయన కొరకు కనిపెట్టు వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనము ప్రతినిత్యం ఆయన కృప కొరకు కనిపెట్టుకొని చేయు ప్రార్థన ఆయన దృష్టించు ప్రార్థనగా ఉంటుంది. అందువల్ల దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. దేవా, నేను భీతి చెందిన వాడినై కనబడకుండా నేను నాశనం అవుతాను అనుకుంటున్నాను. భక్తుడైన దావీదు 31వ కీర్తన 22వ వచనంలో ఆయనను నేను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నావు అని. మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉంటాము, ఏ ఆశలు లేక, ఏ దిక్కు తోచక, దిక్కుతోచని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచూ ఉంటాడు. నీవు ఎప్పుడైతే కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావో ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచు ఆయన నరులందరినీ దృష్టించి దేవుడై ఉన్నాడని కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది.
14వ వచనం, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము కృప కొరకు కనిపెట్టుకొని ఉండినప్పుడు ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచూ ఉంటాడు. ఎందుకనగా అది అమూల్యమైన కృప. ఆయన అనుగ్రహించు వాగ్దానం అమూల్యమైన, ఆయన అనుగ్రహించు సమస్తమైన మేలు అమూల్యమైన మేలు. అందుకే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచూ ఉన్నారు అని దేవుని వాక్యంలో రాదు. అమూల్యమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆ అమూల్యమైన కృప ఎలాగ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే, దేవుని వాక్యంలో 1 పేతురు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకు ఆ అమూల్యమైన కృప ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడుతూ ఉందంటే, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. 2వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన ఆ అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారు అనగా అమూల్యమైన అంటే ఆయన మనకు చేసిన గొప్ప కార్యము ఎటువంటిదంటే, 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము అనగా వెలయిచ్చి కొనలేని రక్తము చేత ఈ లోకంలో మనల్ని విలువబెట్టి కొని, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగరా అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మనల్ని విమోచించిన దేవుడు, మనకు విడుదల కలుగజేసి పాప బానిసత్వంలో విడిపించిన దేవుడు, మనకు ఆయన కృపచేతనే ఉచితముగా మనకు అనుగ్రహించిన దానము, కృపచేతనైన దానము రక్షణ భాగ్యము, పాపక్షమాపణ. ఆ కృప అమూల్యమైనది. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు. మనకు విశ్వసించున్న మనకు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు ఆయన అమూల్యమైన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆయన మనకు అమూల్యమైన వాగ్దానమును అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆ మహిమా గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నారు. ఇందువల్ల అనగా మనము అమూల్యమైన విశ్వాసం పొందిన వారు మన 1వ అధ్యాయం 2వ పేతురు 1వ వచనంలో చెప్తాం. అమూల్యమైన ఎందుకనగా అమూల్యమైన కృప ద్వారా వెలయిచ్చుకొని మనల్ని విడిపించి విడుదల చేసిన ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. కాబట్టి ఆయన మనకు అమూల్యమైన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి అమూల్యమైన కృపను పొందిన మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అది శాశ్వతమైన కృప, నిత్యమైన కృప అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో 64వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా 4వ వచనం, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనంలో, తన కొరకు కనిపెట్టు వారి విషయమై అనగా తన కృప కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడు ఏ కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టువారు, తన కృప కొరకు కనిపెట్టువారి విషయమై ఆయన కార్యము సఫలము చేయు దేవుడు. ఎప్పుడైతే ఆయన కృప కొరకు కనిపెడతామో అది అమూల్యమైన కృపగా మనం పొందుకుంటాము. వెలయిచ్చి కొనలేనిది ఉచితముగా దేవుడు అనుగ్రహించిన కృప చేతనైన దానముగా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన కృప చేతనైన దానముగా మనము ఆ అమూల్యమైన విశ్వాసము ద్వారా పొందిన ఆ కృపను పొందుకున్నప్పుడు ఆ కృప చేత ఆయన కొరకు కనిపెట్టి వారముగా ఉన్నప్పుడు ఆయన మన కార్యములు సఫలము చేస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువలన ఆయన కొరకు కనిపెట్టువారు ఎలాగో మనం అలా కనిపెట్టుకొని ఉండినప్పుడు దేవుడు నిత్యమైన కృపతో మనకు వాత్సల్యము చూపుతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 7వ వచనము, 8వ వచనము, 9వ వచనంలో,
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. ఆ కృపలో వాత్సల్యత అవుతుంది. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము నేను చూపెదను అని నీ విమోచకుడుని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. 10వ వచనంలో ఎప్పుడైతే ఆ కృపకు పాత్రలుగా మనం ఎంచబడతామో, ఎప్పుడైతే మనం ఆ నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, అమూల్యమైన కృపను మనం పొందుకొని ఆ కృప కొరకు కనిపెట్టుకొని ఉండువారముగా ఉంటామో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. తన కృప కొరకు కనిపెట్టి వారి విషయంలో వారిని కాపాడుటకు దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృప అనబడిన కృపచేతనైన దానము ద్వారా మనం పొందుకున్న అమూల్యమైన విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసంతో కూడిన నిరీక్షణతో, మనం విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండేవారం ఉన్నప్పుడు ఆయన నీ కార్యము సఫలము చేస్తారు. పర్వతములు తత్తరిల్లను, పర్వతములు తొలగిపోయి మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిచిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మనము అలాగూ ఆ అమూల్యమైన కృపను మనం పొందుకునే వారముగా, అమూల్యమైన విశ్వాసము పొందుకునే వారముగా మన యందు జాలిపడి దేవుడు మనకు వాగ్దానం ఉదయకాల సమయంలో ఇస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో దేవుని కృప కొరకు కనిపెట్టి వారముగా, ఆ ఉచితముగా అనుగ్రహించే కృప, అది అమూల్యమైన కృప, అది నిత్యమైన కృప, శాశ్వతమైన కృప. ఆ శాశ్వతమైన కృప ఏమనుగ్రహిస్తుందో మన ప్రేమను అనుగ్రహిస్తుంది. దేవుని ప్రేమను మనం పొందుకున్నట్లుగా ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచు ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ఎందుకనగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయంలో దేవా నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలం బట్టి ఆయన అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములంటే నీవు కన్నులారా చూచుచు ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రం అని ఆయన కృప కొరకు మనం కనిపెట్టువారుగా ఉండినప్పుడు కీర్తన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ఎటువంటి కృప అంటే 3వ వచనం, చాలా కాలం కింద యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. ఆయన కృప ఎన్నడూ మనల్ని విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. విడువక నేను కృప చూపుతూ, శాశ్వతమైన కృప చూపుతూ, శాశ్వతమైన ప్రేమను నీకు అనుగ్రహిస్తూ ఉన్నానని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. కాబట్టి మన మనసును నిలుపుకొని విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారు మనము ఆయన కృప కొరకు కనిపెట్టేవారు, మరణము నుండి వారిని సజీవులుగా కాపాడు, కరువులో వారిని సజీవులుగా కాపాడు, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప విషయమై జ్ఞానము కలిగి ఆ శాశ్వతమైన కృప, అమూల్యమైన కృపను, నిత్యమైన కృపను, విడువక ఎడతెగక మన ఎడలు చూపిన అధికమైన కృపను మనం పొందుకున్నట్లుగా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. కృప అనగా గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. మనం పొందుకుంటూ యోగ్యులము కానప్పటికీ ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించినది. ఆ కృప యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ప్రత్యక్షమైనదని అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరంగా, ఆ కృపకు పాత్రులుగా మనం ఎంచబడినట్లు దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. అది యేసుక్రీస్తు ప్రభు వలన అనాది సంకల్పమున క్రీస్తు యేసునందు అనబడిన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన దేవుని కృప మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించి ఆయనను మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచాడు. కాబట్టి ఆ పిలుపును, ఆహ్వానంలో గ్రహించి ఆ కృపకు పాత్రలుగా మనం ఎంచబడేది. నిత్యమైన కృప, అమూల్యమైన కృప, ఎడతెగక నిలిచి కృప, శాశ్వతమైన కృప. ఆ కృపలో నీ కృప లేదు నేను జీవించలేను ప్రభు, నీ కృప నాకు చాలును ప్రభు అని మనం ప్రార్థిస్తూ
ఆ కృపలో కొరకు కనిపెట్టుచు ఉన్నప్పుడు ఆయన నీ కార్యమును సఫలం చేస్తారు. అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మలను దీవించును గాక. ఆమె ప్రభానికి స్తోత్రం. తండ్రి నీ అమూల్యమైన కృప, నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, విడువక ఎడతెగక మా ఎడలో నిలుపు కృప ప్రభు. అందులో ప్రేమ ఉన్నది, కనికరం ఉన్నది, దయ ఉన్నది, జాలి ఉన్నది. నీవెవరిని కరుణించదో వారినే కరుణిస్తావు, ఎవరి ఎడలు దయ చూపుదో వారిని దయచు. మేము నీ కృప కొరకు కనిపెట్టుకొని జీవించినట్లుగా ప్రభు, ప్రార్థించినట్లుగా నీ కృపకు పాత్రలుగా ఎంచబడినట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కార్యము సఫలం చేసి నీ ఆలోచన మీ చిత్తం వారి జీతం నెరవేర్చి దీవించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీకు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయం వలన అనుగ్రహింపబడి ఆ అమూల్యమైన కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ కార్యము సఫలం చేసి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె